నవధాన్యాల సాంబార్ అన్నం పేరు కొత్తగా అనిపిస్తుంది కదా, కానీ ఇది చాలా పాత రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అంతే హెల్దీ కూడా. నవధాన్యాలు వేసి బియ్యం వేసి మనం సాంబార్ అన్నం చేస్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది. నవధాన్యాల సాంబార్ అన్నం చేసి పెట్టమని చెప్పి మనకి భారతి గారు మెయిల్ రాశారు. మరి భారతి గారు మెయిల్ చదవాలి అంటే షో స్టార్ట్ చేయాలి కదా. వెల్కమ్ టు మీకోసం విత్ యువర్ స్వప్న. మరి ఫస్ట్ భారతి గారు మెయిల్ చదువుదాం. హలో స్వప్న గారు, నమస్తే. నేను భారతి, హైదరాబాద్ నుండి మెయిల్ రాస్తున్నాను. నమస్తే భారతి గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను అన్నవరం వెళ్ళినప్పుడు అక్కడ అన్నదానంలో నవధాన్యాల సాంబార్ అన్నం తిన్నాను. చాలా బాగుంది, చాలా నచ్చింది. ఎలా చేయాలో ఎవరిని అడగాలో అర్థం కాలేదు. అందుకే వెంటనే మీకు మెయిల్ రాస్తున్నాను. నవధాన్యాల సాంబార్ అన్నం ఎలా చేయాలో చెప్పండి స్వప్న అని మనకి భారతి గారు మెయిల్ రాశారు. తప్పకుండా భారతి గారు, నవధాన్యాల సాంబార్ అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అన్నవరంలో తినలేదు, కానీ నాకు తెలిసిన వాళ్ళు చేసినప్పుడు తిన్నాను. చాలా బాగుంది. వాళ్ళని అడిగే నేను రెసిపీ నేర్చుకున్నాను. మరి మీకోసం నవధాన్యాల సాంబార్ అన్నంకి కావాల్సిన అన్ని రెడీగా పెట్టుకున్నాను. అయితే నవధాన్యాలలో మనం ఏమేమి తీసుకుంటున్నామో ఒకసారి నేను మీకు చెప్తాను, చూడండి. కందిపప్పు, రాగులు, మినప్పప్పు, అలాగే జొన్నలు, తెల్ల జొన్నలు, అలాగే కాస్త శనగపప్పు, బియ్యం, పెసర్లు, బొంబాయి రవ్వ, అలాగే మినుములు. ఇవి మనం 9 రకాలుగా వాడుతున్నాం కాబట్టి నవధాన్యాలు అని చెప్పుకుంటున్నాం. సో మరి ఇప్పుడు ఇక్కడ గిన్నెలో రెడీగా ఉంది కదా, ఒక ప్యాన్ తీసుకుందాం. చక్కగా వీటన్నిటిని మంచి కలర్ వచ్చే వరకు, మంచి సువాసన బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందు చక్కగా వేయించుకున్న తర్వాతే మనం కుక్ చేసుకోవాలి. అప్పుడే ఆ వాసన బాగుంటుంది, అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటికి వస్తాయి. నూనె, నెయ్యి వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇది వేగిన మంచి సువాసన అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసి, కొంచెం ఫైన్ పౌడర్ చేసుకోకూడదు, జస్ట్ ఇలా 1 లేదా 2 సార్లు మిక్సీ తిప్పితే సరిపోతుంది. అయితే ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే బెటర్. అయితే దీన్ని మనం ఫస్ట్ ప్లేట్లో వేద్దాం. అలాగే ఇప్పుడు మనం చేస్తున్న నవధాన్యాల సాంబార్ అన్నంకి మనం సాంబార్ మసాలా కూడా చేసుకోవాలి. మనం ఏ సాంబార్ చేసినా కూడా అప్పటికప్పుడే మసాలా తయారు చేసుకుంటాం కదండి, దీనికి కూడా సాంబార్ మసాలా చేసుకోవాలి. మరొక ప్లేట్ తీసుకొని దీన్ని దాంట్లో ఫస్ట్ షిఫ్ట్ చేద్దాం. మనం సాంబార్కి కావాల్సినవన్నీ ఫ్రై చేసుకునే లోపల ఇవి కూడా ఆరిపోతాయి చక్కగా. సాంబార్ పౌడర్ ఇంట్లో ఒకేసారి డబ్బా నిండా చేసి పెట్టుకుంటాం. దానికన్నా అప్పటికప్పుడు ఇలా మనం సాంబార్ పౌడర్ చేసుకుంటే కనుక సాంబార్ అద్దరిపోతుందండి. సో మరి ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరి ఫస్ట్ వేడిగా మిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలు వేయడం వల్ల మంచి కారం వస్తుంది, కానీ వేడిగా మిరపకాయలు వేయడం వల్ల కలర్తో పాటు రుచి కూడా పెరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిరపకాయలు ఎంత ముడతగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయి, అంత కలర్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే ఎండు కొబ్బరి, కొంచెం ఎండు కొబ్బరి వేసి దీన్ని కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మసాలాలు వేయించుకునేటప్పుడు నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. అలాగే కాస్త జీలకర్ర, మిరియాలు, ధనియాలు, కందిపప్పు, లవంగాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క. సాంబార్ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఫ్రై చేసుకున్నాం. దీన్ని కాసేపు ఇక్కడ పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ నవధాన్యాలని ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత వీటిని బయటికి తీసి తర్వాత సాంబార్ మసాలా తయారు చేసుకుంటాం. ఈ నవధాన్యాలని మిక్సీ పట్టేటప్పుడు మటుకి జాగ్రత్త, ఒకేసారి ఎక్కువ తిప్పేశారనుకోండి పౌడర్ అయితే బాగుండదు. మధ్యలో మనకి ఆ దినుసులన్నీ తెలుస్తూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది.
ఇప్పుడు మనం చేస్తున్న నవధాన్యాల సాంబార్ అన్నంలో మీకు ఏ చిరుధాన్యాలు కావాలంటే అవి వేసుకోవచ్చండి. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏది ఎక్కువగా వేయకూడదు, అన్నీ సమానంగా వేయాలి. కొంచెం కొంచెమే వేయాలి. ఉడికిన తర్వాత క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. అది మటుకి మరీ గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్ని ఒకసారి మిక్సీ పడదాం. అన్ని పప్పులు మనకి క్లియర్గా తెలియాలి. అలాగే మనం వేంపి పెట్టుకున్న సాంబార్ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిరపకాయలు, బేడిగ మిరపకాయలు, ఎండు కొబ్బరి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కందిపప్పు, ఇవన్నీ వేసి ఇందులో కొద్దిగా ఉప్పు వేయాలి. దీన్ని మనం ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ మిక్సీ చేసేసుకున్నాను. సాంబార్ మసాలా రెడీ అయింది. మంచి గుమగుమ వాసన వస్తుంది. అలాగే పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇందాక నవధాన్యాల దినుసులన్నీ మనం చక్కగా వేయించి పెట్టుకున్నాం కదా, దీన్ని కుక్కర్లో వేసేసి ఒక కప్పు నిండా మనకి ఆ పౌడర్ అయింది కదా, దానికి 6 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో బియ్యం ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, రవ్వ ఉంది, ఎక్కువ నీళ్లు పడతాయి అన్నమాట. అలాగే ఇందులో కాస్త నూనె వేయాలి. ఒక చిన్న స్పూన్ నూనె వేసుకోవాలి. నూనెతో పాటు ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఒక్కసారి ఇవన్నీ వేసి కుక్కర్ మూత పెట్టి 6-7 విజిల్లు వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. మెత్తగా ఉడకాలన్నమాట. అలాగే ఇంకొక ప్యాన్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్లో చిట్టి ఉల్లిపాయలు, సాంబార్లో చిట్టి ఉల్లిపాయలు, ములక్కాయలు లేనిది అసలు రుచి ఉండదు కదా, అవి ఉంటేనే మనకు ఆ సాంబార్ తిన్న ఫీల్ ఉంటుంది. సో ఈ బౌల్లో నేను 2 కట్ చేసి వేసుకున్నాను. వీటిని ఈ గిన్నెలో వేసేసుకొని అలాగే ముందుగానే నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు పులుసు, చాలా చిక్కగా ఉంది కదా. అలాగే ఒక టమాటా కావాలి. ఇలా కొంచెం పెద్ద సైజులో టమాటా కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా చిట్టి ఉల్లిపాయలు, ములక్కాయలు ఉన్న దాంట్లో వేసేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ చింతపండు పులుసులో చిట్టి ఉల్లిపాయలు, ములక్కాయలు, టమాటాలు ఉడుకుతూ ఉంటాయి. అలాగే కుక్కర్లో మనం పెట్టిన నవధాన్యాలు అవి కూడా ఉడికే వరకు కొంచెం వెయిట్ చేయాల్సిందే. భారతి గారు, కుక్కర్కి 6 విజిల్లు వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. చల్లగా కూడా అయిపోయింది. లోపల ఉన్న ప్రెషర్ మొత్తం పోయింది. ఇలా బాగా ఉడకనివ్వాలన్నమాట. చక్కగా నవధాన్యాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి. అలాగే చింతపండు, ఉల్లిపాయలు, టమాటాలు ఉడకబెట్టి పెట్టుకుంటున్నాం కదా, ములక్కాయలు కూడా, ఇవి కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ముందుగానే నేను కందిపప్పుని కొంచెం కందిపప్పులో కాస్త పల్లీలు వేసి బాగా ఉడకబెట్టి పెట్టుకున్నాను. కందిపప్పు వేస్తేనే నవధాన్యాల సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు ఇంకా పల్లీలు కూడా వేసాను. మధ్య మధ్యలో ఆ పల్లీలు తగులుతూ ఉంటే బాగుంటుంది అని. ఇప్పుడు ఇది కూడా వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత చింతపండు, ఉల్లిపాయలు, ములక్కాయలు, టమాటాలు బాగా ఉడికించుకొని అది కూడా ఇందులో వేసి చూడండి. ముందు చూసినప్పుడు అన్నీ కొంచెం కొంచెం అనిపించాయి, కానీ ఇప్పుడు ఎంత సాంబార్ అన్నం అయిందో. అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న సాంబార్ మసాలా కూడా ఇందులో వేసుకోవాలి. మొత్తం పడుతుంది. ఈ సాంబార్ మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉండగానే ఇక్కడ మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేయాలి. తాలింపు చేసుకోవాలి. నెయ్యితో తాలింపు చేస్తే సూపర్ ఉంటుందన్నమాట. కొంచెం పాన్ వేడెక్కిన తర్వాత ఇందులో నెయ్యి వేసుకుందాం. సాంబార్ అన్నంలో నెయ్యి వేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు కదండి, ఆ టేస్ట్ మనందరికీ తెలుసు.
నెయ్యి వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు కొంచెం కలర్ రావాలి. జీడిపప్పు కొంచెం కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. అలాగే పసుపు ఇంకా ఇంగువ కూడా. తాలింపు రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ తాలింపుని నవధాన్యాల సాంబార్ అన్నంలో వేసేసుకుందాం. కొంచెం పక్కన పెట్టుకుందాం గార్నిష్ కోసం పైనుండి వేయడానికి. ఈ నవధాన్యాల సాంబార్ అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అయితే మనం 2 సార్లు ఉప్పు వేసాం, కొంచెమే వేసాం, కానీ ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఉప్పు సరిపోకపోతే గనక అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అందుకే ఒకేసారి ఎక్కువగా ఉప్పు వేయకూడదు. చాలా చాలా టేస్టీగా ఉంది. కొంచెం ఉప్పు పడుతుంది, అసలు పులుపు పర్ఫెక్ట్గా సరిపోయింది. కొద్దిగా ఉప్పు, అలాగే కాస్త కొత్తిమీర. నవధాన్యాల సాంబార్ అన్నం రెడీ అయిపోయిందండి. భారతి గారు, మీరు అడిగినట్టుగానే నాకైతే భలే నచ్చింది. టేస్ట్ చాలా బాగా కుదిరింది. నవధాన్యాల సాంబార్ అన్నం పెట్టుకోవడానికి మనం ఒక మంచి పాత్ర తీసుకుందాం. చూడండి, నా దగ్గర ఇలాంటి మట్టి గిన్నెలు ఉన్నాయి. ఇందులో వేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. సో ఫస్ట్ కిచెన్ ఒక్కసారి క్లీన్ చేసిన తర్వాత అప్పుడు దాంట్లోకి వడ్డించుకుందాం. భారతి గారు అడిగిన నవధాన్యాల సాంబార్ అన్నం రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా తిక్కగా అయింది కదా, ఇలా చిక్కగా అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది. ఇప్పుడు పైనుండి కాస్త తాలింపు. భారతి గారు అడిగిన నవధాన్యాల సాంబార్ అన్నం తయారీ విధానం మరొకసారి చిన్న రికాప్లో చూడండి. నవధాన్యాల సాంబార్ అన్నం తయారీ విధానం: ముందుగా కందిపప్పు, రాగులు, మినప్పప్పు, జొన్నలు, శనగపప్పు, బియ్యం, పెసర్లు, బొంబాయి రవ్వ, మినుములు అన్ని సమపాలల్లో తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం చల్లారాక మిక్సీలో పలుకుగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో వేడిగ మిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, కందిపప్పు, లవంగాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకొని అన్ని కలిపి మిక్సీలో వేసి కాస్త ఉప్పు కూడా వేసి పౌడర్ చేసుకుంటే సాంబార్ మసాలా రెడీ అవుతుంది. తర్వాత ఒక కుక్కర్ గిన్నెలో మిక్సీ పట్టుకున్న నవధాన్యాలు వేసి 6 వంతుల నీళ్లు పోసి కొద్దిగా నూనె వేసి తగినంత ఉప్పు వేసి 6 నుండి 7 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ లో చిట్టి ఉల్లిపాయలు, ములక్కాడ ముక్కలు, చింతపండు పులుసు, టమాటా ముక్కలు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా మనం ఉడకపెట్టి పెట్టుకున్న నవధాన్యాల మిశ్రమంలో మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, సాంబార్ మసాలా వేసి బాగా ఉడకనివ్వాలి. ఈలోపు మరొక పాన్ లో నెయ్యి వేడి చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించి ఆ తాలింపుని ఉడుకుతున్న నవధాన్యాల సాంబార్ అన్నంలో వేసేసి బాగా కలుపుకొని కాస్త కొత్తిమీర ఇంకా జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే నవధాన్యాల సాంబార్ అన్నం రెడీ అవుతుంది. మరి భారతి గారి కోసం మనం చేసిన నవధాన్యాల సాంబార్ అన్నం రెడీగా ఉంది కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ రెసిపీ ఏంటో చూద్దాం. నెక్స్ట్ మనకి జాను గారు మెయిల్ రాశారన్నమాట. చెకోడీలు అంటే ఇష్టం అంట, ఎలా చేయాలో చెప్పమని చెప్పి మెయిల్ రాశారు. జాను గారి మెయిల్ చదువుదాం. హాయ్ స్వప్న గారు, నా పేరు జాను. హలో జాను గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను రోజు మీ షో చూస్తాను, మీరు చేసే వంటలు ట్రై చేశాను. నాతో పాటు అమ్మగారు కూడా మీ షో మిస్ అవ్వకుండా చూస్తారు. నా కోసం మీరు పెద్ద చెకోడీలు ఎలా చేయాలో చూపించండి ప్లీజ్ అని చెప్పి జాను గారు మనకి మెయిల్ రాశారు. జాను గారు, అదెంత పనండి, పెద్ద చెకోడీలు చాలా ఈజీగా అయిపోతాయి. చిటికలో చూపిస్తాను ఎలా చేయాలో. దానికి మనకి కావాల్సింది ముందు వేడి వేడి నీళ్ళు కావాలండి. అలాగే 1 కప్పు మైదా పిండి,
1 కప్పు బియ్యపిండి. అలాగే మీరు పెద్ద చెకోడీలకు ఎప్పుడైనా చూసారా పప్పు కొంచెం అంటుకొని ఉంటుంది, పెసరపప్పు కావాలి. ముందుగానే 1 గంట ముందు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు. అలాగే కాస్త జీలకర్ర, పసుపు, వాము, కారం, ఇంకా ఉప్పు. కారం ఇంకా ఉప్పు కూడా కావాలి. ఇందులో కావాలంటే మనం వెన్న వేసుకోవచ్చు, లేదా వేడి నూనెని పిండిలో మిక్స్ చేసుకోవచ్చు. నేను వేడి నూనె వేస్తున్నాను. అలాగే నీళ్ళు కూడా బాగా వేడెక్కాయి, మరుగుతున్న నీళ్ళు కావాలి. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు బియ్యపిండి, అలాగే 1 కప్పు మైదాపిండి వేసుకోవాలి. బియ్యపిండి మైదాపిండి చెరి సమానంగా వేయాలన్నమాట. అలాగే కాస్త వామ కూడా వేసుకోవాలి. ఏ పిండి వంటలు చేసినా వామ వేయడం వల్ల రుచితో పాటు ఆయిల్ ఫుడ్ కదా, తిన్న వెంటనే అరగడానికి వాము బాగా పనిచేస్తుంది. అలాగే జీలకర్ర కూడా ఇలా చేసి వేయడం వల్ల ఇందులో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇంకా ఏదైనా ఇలా చిన్న చిన్న కాడలు ఏవైనా ఉంటే అవి కూడా ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇందులో కాస్త పసుపు, కారం, కొంచెం కారం ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు. మామూలుగా మీడియంగా ఉండాలంటే 1 స్పూన్ సరిపోతుంది. అలాగే మనం తీసుకున్న పిండికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఒక్కసారి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు వేడి నీళ్ళు వేద్దాం. ఉప్పు, కారం, జీలకర్ర, వాము అన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు కాస్త వేడి నూనె, పొయ్యి మీద ఆల్రెడీ నూనె పెట్టుకున్నాను నేను. ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇలా వేడి నూనె అయినా వెన్నైనా వేయడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోయాయి అంటాం చూసామా, అలా వస్తాయన్నమాట. ఇందులో కొద్దిగా వేడి నీళ్ళు వేసి కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేస్తే పిండి మళ్ళీ పలుచగా అయితే కష్టం. ఇలా మనం చేసి పెట్టుకున్న ఈ పెద్ద చెకోడీలు వారం రోజుల వరకు ఉంటాయి, అసలు పాడవు. 1 కప్పు పిండికి 1 కప్పు నీళ్లు పడతాయి. ఇలా పిండిని సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇలా ఫస్ట్ పిండిని మటుకి మనం చక్కగా సాఫ్ట్గా తడుపుకోవాలి. వేడి వేడిగా ఉంటుంది, అది మటుకి కొంచెం జాగ్రత్త. ఈలోపు మనం ఈ బాండీని కొంచెం పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం. చెకోడీలు చేసేలోపు చక్కగా నూనె వేడవుతుంది. చెకోడీలు చేయడానికి నూనె మటుకి వేడిగా ఉండాలి. పిండిని మటుకి బాగా ఇలా చక్కగా సాఫ్ట్గా చేసుకోవాలి. పిండి ఎంత బాగా పిసికితే అంత బాగా వస్తాయి చెకోడీలు. ఇలా చేసిన తర్వాత కొంచెం పెద్ద చెకోడీలే కాబట్టి పెద్ద ముద్దలే తీసుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, కొంచెం ఇలా పొడువుగా చేసిన తర్వాత పిండి ఇలా పొడుగా చేసిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పుని ఇలా కింద వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో రోల్ చేయాలి. ఇలా పప్పుని చెకోడీలకి చక్కగా పట్టుకునేలాగా రోల్ చేయాలి. అయితే పెద్ద చెకోడీలు చేసేటప్పుడు శనగపప్పు అయినా వాడుకోవచ్చు, లేదా ఇలా పెసరపప్పు అయినా వాడుకోవచ్చు. నాకు పెసరపప్పు అంటే ఇష్టం కాబట్టి నేను పెసరపప్పు వేసుకున్నాను. ఇలా అన్నీ చేసిన తర్వాత నూనె మటుకి వేడిగా ఉండాలి. వేగడానికి ఒక 10 నిమిషాలు పడతాయి అన్నమాట. ఇలా వేడిగా ఉన్న నూనెలో మనం తయారు చేసుకున్న పెద్ద చెకోడీలు వేసుకోవాలి. నిదానంగా మెల్లిగా ఇలా నూనెలో వదలాలి.
కొంచెం వేసిన తర్వాత కాస్త చిన్న మంటలో మెల్లిగా ఫ్రై అవ్వాలి. మరి ఈలోపు ప్లేట్ కూడా తీసేసుకుందాం. ఎక్కువ ఆయిల్ ఏం పట్టుకోదు, మనం బియ్యం పిండి వేసాం కాబట్టి ఎక్కువ నూనె మనకి ఏం పట్టుకోదు చెకోడీలకి. జస్ట్ బయటకు తీసేస్తే సరిపోతుంది. ఎందుకైనా మంచిది ఒక టిష్యూ పేపర్ అయితే పెట్టుకుందాం. మరి అవి ఫ్రై అయ్యే లోపల కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసుకుందాం. ఇలా జానుగారు పెద్ద చెకోడీలు ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు బుడగలన్నీ వెళ్ళిపోవాలి. ఇలా అన్ని పైకి తేలిన తర్వాత అప్పుడు మనం బయటికి తీసుకోవాలి. అలాగే ఇలా మంచి కలర్ రావాలి. 10 నుండి 12 నిమిషాలు పడతాయి ఫ్రై అవ్వడానికి. పైన పెసరపప్పు వేగుతుంది కదా నూనెలో, చక్కగా క్రిస్పీగా తయారవుతుంది. మూంగ్ దాల్ అంటాం కదా మనం. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, జానుగారు అడిగిన పెద్ద చెకోడీలు రెడీ అయిపోయాయి. ఈరోజు మనం చేసుకున్న నవధాన్యాల సాంబార్ అన్నం పక్కన కూడా ఈ పెద్ద చెకోడీలు బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఇలా పెట్టేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడు, కొంచెం చల్లగా అయిన తర్వాతనే తినాలి. వేడిగా ఉన్నప్పుడు లోపల చాలా వేడి ఉంటుంది, తెలియకుండా మూతి కాలిపోతుంది. కొంచెం జాగ్రత్త. ఎస్, పెద్ద చెకోడీలు చాలా బాగున్నాయి కదా. జానుగారు లాగానే మీకు కూడా ఏవైనా పిండి వంటలు కావాలి అంటే మాకు మెయిల్ రాయండి. అలాగే ఇప్పుడు మనం చేసిన పెద్ద చెకోడీలు తయారీ విధానం మరొకసారి చిన్న రికాప్లో చూడండి. పెద్ద చెకోడీల తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం పిండి, మైదా పిండి, వాము, జీలకర్ర, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి 2 టీ స్పూన్ల వేడి నూనె కూడా వేసి వేడి నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ పిండి ముద్ద తయారు చేసుకోవాలి. తర్వాత పిండి ముద్దను పెద్ద ఉండలుగా తీసుకొని పొడువుగా ఒత్తుకొని నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని ఒత్తుకొని రౌండ్ గా చెకోడీలు చేసుకొని వేడి నూనెలో వేసి 10 నుంచి 12 నిమిషాలు డీప్ ఫ్రై చేసుకుంటే కరకరలాడే పెద్ద చెకోడీలు రెడీ అవుతాయి. అలాగే ముందు మనం చేసి పెట్టుకున్న నవధాన్యాల సాంబార్ అన్నం కూడా తెచ్చుకుందాం. సాంబార్ అన్నంతో పాటు కాస్త పెరుగు, అలాగే ఫ్రైడ్ కార్న్ ఉంటుంది కదా, కార్న్ఫ్లేక్స్ అంటాం మనం, ఇవి రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంట్లో ఉంటే కనుక పెట్టండి, లేకపోయినా కూడా పర్లేదు. చెకోడీలు ఉన్నాయి కదా, చెకోడీలతో కూడా చాలా బాగుంటాయి. మరి ఈ రోజు మనల్ని భారతి గారు, జాను గారు వాళ్ళకి కావాల్సిన రెసిపీస్ అడిగి మరీ నాతో చేయించుకున్నారు. మరి మీరు ఎప్పుడు అడుగుతారు? మీ ఉత్తరాలు, మీ మెయిల్స్ కూడా సాధ్యమైనంత తొందరలో నాకు పంపించండి. మీ ఉత్తరాలు, మీ మెయిల్స్ పంపించాల్సిన మా చిరునామా: ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం@mallamala.com. ఇదండి ఈరోజు మీకోసం. నచ్చింది కదా మా వంటకాలు? ఇంట్లో ట్రై చేస్తారు కదా. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. అప్పటి వరకు మీకోసంలో చేసి చూపిస్తున్న రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉండండి. టేక్ కేర్, బాయ్.